శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల చిత్రమైన శత్రువు. రచన బింజమూరి విజయశాంభవి గారు. టూకీగా కథ. ప్రేమకు నిర్వచనం అతని నిష్కల్మష హృదయం. తన బ్రతుకు పుస్తకంలోని ప్రతి పేజీని ఆమె రూపురేఖలతోనే నింపుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె లేనిదే అతను లేడు. మరి అంతలోనే అతనిలో వచ్చిన మార్పేమిటి? ఆమెకు శత్రువుగా, చిత్రమైన శత్రువుగా ఎందుకు మారాడు? బింజమూరి విజయశాంభవ గారి అపురూప సృష్టి. ఇక నవల్లోకి వెళ్దాం. హైదరాబాద్ అబిడ్స్ క్రాంతి కమర్షియల్ కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ కుడివైపు సెల్లార్లో ఉంది. అత్యంత అధునాతనమైన ఖరీదైన డ్రీమ్ గర్ల్ బార్. గత 2 ఏళ్లుగా నడపబడుతున్న ఆ బార్ని నగరంలోని ప్రముఖులైన ఘరానా వ్యక్తులు చాలా ఇష్టపడతారు. పేరుకి 4 భాగస్వాములున్న డ్రీమ్ గర్ల్ బార్ యొక్క ప్రధాన యజమాని ఆంధ్ర రాష్ట్ర రెవెన్యూ శాఖామాత్యులైన భానురావు. ఆ ఉదయం సమయం 8:15. కాంప్లెక్స్ ఆవరణలో చెప్పుకోదగిన కలకలమేమీ లేదు. ఒకరొకరుగా నెమ్మదిగా అక్కడి వర్కర్స్ వస్తున్నారు. అక్కడి వాతావరణం ప్రశాంతంగానూ నిశ్శబ్దంగానూ ఉంది. కొద్ది క్షణాల్లో జరగనున్న విధ్వంసాన్ని గురించి తెలియని నిర్భీతితోనూ నిశ్చలతతోనూ ఉంది. కాంప్లెక్స్లోని షాపులేవి ఇంకా ఓపెన్ చేయబడలేదు. సరిగ్గా 9:30కి కానీ షాపులన్నీ ఓపెన్ కావు. ఈలోగా బయట పనిచేసే దిగువ స్థాయి వర్కర్స్ 1:30గా వస్తున్నారు. 8:20 టైం. ఆ కాంప్లెక్స్లో మొదట ఓపెన్ అయ్యేది డ్రీమ్ గర్ల్ బార్. మామూలుకి 1 గంట టైం ముందుగా ప్రారంభం అవుతాయి లోపల పనులు. ఇప్పుడు మొదటిగా వచ్చిన రిసెప్షన్ క్లర్క్ బార్ కిచెన్ని, అంతకుముందు అక్కడికి వచ్చిన డే డ్యూటీ వాచ్మెన్ని అందించాడు. బార్ తెరవబడింది. అంతలో చీఫ్ కుక్, మరో 3 కుక్లు, క్లీనింగ్ బాయ్లు 2 మొదటి విడతగా వచ్చారు. సరిగ్గా 9:15 నుండి మిగిలిన స్టాఫ్ రావడం ప్రారంభిస్తారు. 9:30 కల్లా బార్ మేనేజర్ వస్తాడు. మెల్లిమెల్లిగా ఎవరి పనుల్లోకి వారు వెళ్ళడానికి సిద్ధపడుతుండగా క్రాంతి కమర్షియల్ కాంప్లెక్స్ మెయిన్ గేట్ ముందు దూసుకువచ్చి ఆగింది మెటడోర్ వ్యాన్ ఒకటి. అందులోంచి కిందికి దూకారు. నాటు తుపాకులు, ఎర్ర చొక్కాలు ధరించి ఉన్న 12 మంది అగంతకులు. కాంప్లెక్స్లోకి పరిగెత్తుకొస్తున్న వాళ్ళని మొదట చూసింది మెయిన్ గేట్ దగ్గర ఉన్న గార్డు. తన చేతిలోని గన్నెత్తి వాళ్ళని అడ్డు పెట్టబోయాడు. అప్పటికే ఆలస్యమైపోయింది. సాయుధులైన ఆ వ్యక్తులలోని ఒకడి చేతిలోని నాటు తుపాకీ పేలింది. గార్డు చావు కేకతో గుండెలు అదుముకుంటూ నేలకూలిపోయాడు. గార్డు చావు కేకలు రోడ్డు మీద జనాన్ని ఆకర్షించాయి. అప్పటికి వారిలో 6 మెయిన్ గేట్ మెట్ల దగ్గర తుపాకులతో నిలబడ్డారు. మిగతా 6 మెట్లు దిగి కుడివైపు సెల్లార్లో ఉన్న డ్రీమ్ గర్ల్ బార్ కేసి పరుగులు తీశారు. వారి చేతులలో పెట్రోల్ క్యాన్స్ ఉన్నాయి. కొద్ది క్షణాల పాటు స్తబ్దులే అయిపోయిన జనం మరుక్షణం కకావికలై పరుగులు తీయసాగారు. రోడ్డుకి ఇరువైపులా అప్పుడప్పుడే తెరుస్తున్న షాపులకి షట్టర్లు పడిపోయాయి. బయట నుంచి ముంచుకొస్తున్న విపత్తును గురించి తెలియని బార్లోని వర్కర్సు తమ పనుల్లోకి జొరబడటానికి సిద్ధమవుతుండగా వాచ్మెన్ని నెట్టుకుంటూ లోపలికి జొరబడ్డ ఆగంతకులు సెంట్రలీ ఎయిర్ కండిషన్డ్ హాల్లోకి ప్రవేశించారు. వారిని చూసిన బార్ సిబ్బంది బిత్తరపోయారు. ఎవరూ కదలొద్దు, అంతా ఒకచోట నిలబడండి. 3 తుపాకులు ఎత్తి బెదిరించారు. బార్ సిబ్బందిలో ప్రాణభయం, శరీరాల్లో వణుకు, కళ్ళల్లో ప్రాణభయం. ఎవరు మీరు? ఏం చేస్తారు? క్లర్కు ధైర్యం చేసి ప్రశ్నించాడు. ఫట్మంటూ రివాల్వర్ బట్తో పడిందతడి నోటి మీద దెబ్బ. అనవసరంగా వాగకుండా నిలబడు, ఆ 6గురికి లీడర్గా వ్యవహరిస్తున్న వ్యక్తి గర్జించాడు. చేష్టలుడిగి నిలబడిపోయారు ఆ 7. బయట నుండి ఓ చావు కేక. వాళ్ల లీడర్ కఠినంగా నవ్వి, వాచ్మెన్ గాడై ఉంటాడు చెప్పాడు. అప్పటికి భయంతో అసిస్టెంట్ కుక్ ఒకడు స్పృహ తప్పి నేలకి జారిపోయాడు. క్విక్, కమాన్, మూవ్, లీడర్ ఆజ్ఞాపించాడు. బార్ సిబ్బంది చూస్తుండగానే ఓ 2 2 క్యాన్స్లో తెచ్చిన పెట్రోల్ని వెదజల్లసాగారు. ఇంకో వ్యక్తి కిచెన్లోంచి ఓ పాత డబ్బా తీసుకొచ్చాడు. మరో వ్యక్తి అందులో ఓ బాంబుని అమర్చాడు. వద్దు వద్దు గొణిగాడు క్లర్కు. షటప్ గర్జించాడు లీడర్. ప్రజా విప్లవం వర్ధిల్లాలి. పిడికిళ్ళు బిగించి తుపాకులను పైకెత్తి నినదించారు వాళ్ళు. లీడర్ అగ్గిపేట తీసి గీసి విసిరాడు కార్పెట్ మీదికి. ఒక్కసారిగా భగ్గుమంటూ మంటలు పైకి లేచాయి.
బార్ సిబ్బంది భయంతో ఆర్తనాదాలు చేశారు. పరిగెత్తి ప్రాణాలు రక్షించుకోండి, వారిలో ఓ వ్యక్తి అరిచాడు. ప్రాణభయంతో ఆ 6 పిచ్చి కుక్కల్లా బయటికి పరుగు తీశారు. భయంతో స్పృహ తప్పిపోయిన కుక్ విషయం వాళ్ళు మర్చిపోయారు. అప్పటికి మెటడోర్ వ్యాన్ బయలుదేరిపోయింది. లోపల బాంబు పేలిపోయింది. విధ్వంసం మొదలైంది. ఏం జరుగుతోందో తెలియని ఆ కాంప్లెక్స్లోని 25-30 మంది భయంతో బయటికి పరుగులు తీశారు. రోడ్డు మీద జనం గుండెల్ని గుప్పెట్లో పెట్టుకుని కకావికలై పారిపోసాగారు. పట్టపగలు ప్రధానమైన 4 రోడ్ల కూడలిలో ఉన్న అక్కడ అలాంటి ఘాతకం ఊహించలేనిది, అత్యంత సాహసపూరితమైనది, కిరాతకమైనది. మరో 10 నిమిషాల్లో పోలీస్ వెహికల్స్ వచ్చి ఆగాయక్కడ. వెనువెంటనే అగ్నిమాపక దళం వచ్చి పడింది. అయితే అప్పటికే ఆలస్యమైపోయింది. ఆగంతకుల ఆశయం నెరవేరింది. బార్ పూర్తిగా నాశనమైపోయింది. అతనంత ఖరీదైన డెట్ ప్లాస్టిక్ ఫైబర్ ఫర్నిచర్ అగ్నికి ఆహుతైపోయింది. కరెంటు తీగలంటుకొని షార్ట్ సర్క్యూట్ అయింది. జరగాల్సిన వినాశనం జరిగిపోయింది. పక్కనున్న 2 షాపులు పరశురామ ప్రీతికి గురవుతుండగా అగ్నిమాపక దళం రంగంలోకి దిగి అతిపెద్ద సర్వనాశనాన్ని ఆపడంతో పోలీసులు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. బారు తాలూకు భాగస్వాములొచ్చారు. పోలీసులకి అక్కడ దుండగులు వదిలి వెళ్లిన కరపత్రాలు లభించాయి. ఓ తీవ్రవాద గ్రూపుకు చెందిన దళంగా చెప్పుకుంటూ సారాను నిషేధించని గవర్నమెంట్కి బుద్ధి చెప్పడం కోసం తాము తలపెట్టిన చర్యగా తెలియచేయబడి ఉంది. జరిగిన నష్టం 1 కోటి రూపాయలుగా అంచనా వేయబడింది. ఆ బార్ ప్రధాన భాగస్వామి అయిన భానురావుకి హార్ట్అటాక్ వచ్చింది. అది రావడం రెండోసారి. మూడోసారి వస్తే మంత్రి గారి ప్రాణాలకి మేం భరోసా ఇవ్వలేం. ఎలాంటి ఒత్తిడులకి టెన్షన్లకి గురవకుండా ఆయన్ని ప్రశాంత వాతావరణంలో ఉంచాలి, హార్ట్ స్పెషలిస్ట్ చెప్పాడు. ఈ వార్త అన్ని వర్గాల్లోనూ సంచలనాన్ని పుట్టించింది. ముఖ్యంగా రెవెన్యూ మినిస్టర్ భానురావు సచ్చరిత్రుడుగా పేరు పొందాడు. రాజకీయాల్లో అతని లాంటి ఉత్తములు అరుదుగా ఉంటారు. పాలిటిక్స్లో చేరి అతడు సంపాదించుకున్నది ఏమీ లేదు, పోగొట్టుకున్నదే అధికం. రాజకీయాలు అతని వృత్తి కాదు, వ్యసనం. అందుకే అతడి కుటుంబ సభ్యులు రాజకీయాల్ని ఇష్టపడరు. భానురావుకి పార్టీలో ఒక వర్గం అంటూ ప్రత్యేకంగా లేదు. ఏ అసమ్మతి కార్యకలాపాల్లోనూ అతడు పాలు పంచుకోడు. ప్రతి ప్రముఖ రాజకీయ నాయకుడికి అతడి పట్ల ప్రత్యేకమైన గౌరవం, అభిమానం ఉన్నాయి. ప్రజల్లో మంచి పేరు, పలుకుబడి ఉన్నాయి. అలాంటి వ్యక్తికి జరిగిన ఈ నష్టం అందర్నీ కలవరపరిచింది. ముఖ్యంగా భానురావు రాష్ట్ర ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు. ఈ కారణంగా నక్సలైట్ల మద్య నిషేధానికి తలవంచిన ముఖ్యమంత్రికి ఈ రూపంలో ఒక వార్నింగ్ ఇచ్చారని భావించారు చాలామంది. తన ఆప్తమిత్రుడికి జరిగిన ఈ నష్టం ముఖ్యమంత్రిని దిగ్భ్రాంతుణ్ణి చేసింది. దీనికి కారకులైన వారిని ఉపేక్షించే ప్రశ్నే లేదంటూ ప్రకటించాడు. ఇదేమీ కాదు బాధాకరమైన విషయం. తన తండ్రి రాజకీయాల్లో నష్టపోగా మిగిలిన ఆస్తిని అమ్మి ఆ బార్లో పెట్టుబడిగా పెట్టాడు భానురావు కొడుకు శ్రీమంత్. అది భానురావుకి బొత్తిగా ఇష్టం లేదు. ఇప్పుడు ఈ సంఘటనతో భానురావు డీప్ షాక్కి గురయ్యాడు. ఈ సంఘటన జరిగిన సాయంత్రం సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆ యువకుడితో మాట్లాడాడు. మీరు ఆ వ్యక్తిని గుర్తుపట్టగలరా? పట్టగలను, చెప్పాడతడు. ఇంత క్రితం అతను ఎక్కడైనా చూశారా? లేదు, చూస్తే మాత్రం గుర్తించగలను. ఆ డజను మందిని లీడ్ చేస్తూ వ్యాన్ ఎక్కించటం చూశాను. నేను ఒంటరిగా కనీసం రివాల్వర్ అయినా లేకుండా ఉండబట్టి డేర్ చెయ్యలేకపోయాను. లేకపోతే వాళ్లల్లో కనీసం ఒక్కడినైనా మీకు అప్పగించి ఉండేవాణ్ణి. ఏ సాయం, ధైర్యం లేకుండా రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేకపోయింది. అందుకే వాళ్ళు ఆ కాంప్లెక్స్లోకి ప్రవేశించగానే నేను పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి తరువాత అగ్నిమాపక దళం వాళ్ళకి ఫోన్ చేశాను. అక్కడ ఓ షాపులోంచి ఆవేశంగా చెప్పాడతడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. నువ్వు ఇన్ఫామ్ చేయబట్టే చాలా పెద్ద నష్టం తప్పిపోయింది. నువ్వు చెప్పిన ఆ నంబర్ మెటాడోర్ వ్యాన్ కోసం పెద్ద ఎత్తున గాలింపు జరుగుతోంది. ఆ దుండగులు నగర పొలిమేరలు దాటిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. దీనికోసం ఒక స్పెషల్ ఫోర్స్ రంగంలోకి దిగి పనిచేస్తోంది, చెప్పాడు కమిషనర్. నేను వాళ్ళని గుర్తించిన విషయం బయటికి తెలియనే వద్దంటున్నారు. ఎందుకు? ప్రశ్నించాడతను. అది 2 విధాలా మంచిది కాదు. ఆ విషయం తెలిస్తే నా అంచనాల ప్రకారం ఇంకా నగరంలోనే ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. రెండోది, నీ ప్రాణానికి ముప్పు ఏర్పడవచ్చు. ఐ డోంట్ కేర్, నిర్లక్ష్యంగా అన్నాడతను. నేను భయపడేవాణ్ణి కాదు, కానీ నేను భయపడతాను. ఎందుకంటే నువ్వు నా వంశానికి మిగిలిన ఏకైక వారసుడివి కాబట్టి. ఈ గంభీర కంఠం విని ఉలిక్కిపడి చూశాడా యువకుడు.
ఆజానుబాహుడైన నడి వయస్కుడు. పోలీస్ కమిషనర్ మర్యాదగా లేచి చప్పున ఎదురెళ్ళి ఆయనతో కరచాలనం చేశాడు. అతడి మొహంలో కంగారు. అనుమతి లేకుండా కమిషనర్ ఆఫీస్లోకి అక్కడికి సరాసరి రాగలిగిన అతడు రాష్ట్రంలోని అతి గొప్పవారైన 6 మంది ఇండస్ట్రియలిస్టులలో ఒకరైన సర్వభూషణరావు. నేనిప్పుడే ఢిల్లీ నుంచి వచ్చాను. విషయం చలం చెప్పాడు. ఆయన తన కొడుకుతో అని, మావాడు జరిగింది చూసింది మర్చిపోతాడు. ఈ విషయం తనకి తెలుసునన్న విషయం మీరు మర్చిపోండి. సాక్ష్యం గట్రా అంటూ వాడిని ఇందులోకి లాగొద్దు మిస్టర్ మూర్తి కమిషనర్తో చెప్పాడు. పోలీస్ కమిషనర్ మాట్లాడలేదు. డాడీ, అతడేదో అనబోయాడు. నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. నేను నీకిచ్చిన స్వేచ్ఛ, గారాబం నీ లైఫ్ని నువ్వు ఎంజాయ్ చేసుకోవడానికే కానీ సామాజిక సేవ చేసుకోవడానికి కాదు. అందుకోసం గొప్పవాళ్ళు వేరే ఉంటారు. పద, శాసిస్తున్నట్లుగా అన్నాడు సర్వభూషణరావు. నా మాటలు గుర్తున్నాయిగా మిస్టర్ మూర్తి? ఎస్ సార్ అన్నాడు కమిషనర్ ఆఫ్ పోలీస్. సర్వభూషణరావు తన కొడుకుతో అక్కడి నుంచి కదిలాడు. ఆ యువకుడు నిస్సహాయంగా చూశాడు వెళ్తూ కమిషనర్ వంక. అదే సమయంలో అతడు నంబర్ గుర్తించిన మెటాడోర్ వ్యాన్ తగలబడిపోతోంది. ఆ బస్టాప్లో బస్సుల కోసం ఎదురు చూస్తున్న వాళ్లల్లో ఆ అమ్మాయి ఉంది. అక్కడ కొందరు రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు. మరికొందరు సినిమాల గురించి, సినిమా తారల గురించి మాట్లాడుకుంటున్నారు. కొందరు సామాజిక సేవ గురించి మాట్లాడుకుంటున్నారు. మొత్తం మీద చూస్తే వారిలో 300 మంది పైగా ఆ అమ్మాయిని గమనిస్తున్నారు. అది ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు. ఆ ప్రత్యేకత ఆమె అద్భుత సౌందర్యానిది. దీపం చుట్టూ మూగే శలభాల్లా ఎన్నో కళ్ళు ఆమె అందం చుట్టూ పరిభ్రమించటం మామూలే. అయితే ఇదేది పట్టనట్టే దూరం నుంచి వచ్చే బస్ కోసం నిరీక్షించడం కోసమే తను జీవిస్తున్నట్టు ఆమె విశాల నయనాలు ఆ తార్ రోడ్డుకేసి నిశ్చలంగా చూస్తుంటాయి. అయితే ఆ కళ్ళల్లోని కలల గురించి ఎవరికీ తెలీదు. గత వారంగా చాలామంది ఆమెని అక్కడ చూస్తున్నారు. ఆమె విద్యార్థినో నిరుద్యోగినో ఎవరికీ తెలీదు. ఆమె ఒంటరిగా వస్తుంది. ఆమె వేషధారణలో ఆడంబరం లేదు, ఏ ప్రత్యేకత లేదు. అతి సాధారణ మధ్యతరగతి యువతి అని స్పష్టంగా చెబుతున్న వస్త్రధారణ. ఆమె సౌందర్యంలో అద్భుతమైన ఆకర్షణ ఉంది. అగ్నిశిఖ ఉంది. ఒక ప్రత్యేకత ఏదో ఇమిడి ఉంది. 4 స్టూడెంట్స్ ఆ అమ్మాయిని గురించే చర్చించుకుంటున్నారు ఇప్పుడు. వారిలో ఓ 35 ఏళ్ల ఉద్యోగి జత కలిశాడు. సంస్కారం అన్నది వయసును బట్టి రాదు. అప్పుడు ఆ సమయంలో జరిగిందొక సంఘటన. 2 చేతులు లేని అవిటి బిచ్చగాడొకడు మెడలో ఒక బొచ్చ వేలాడదీసుకొని అక్కడ దీనంగా అడుక్కుంటున్నాడు. అక్కడ వాడిని చూడడం ఆ జనాలకి మామూలే. అయితే మొదటిసారిగా వాడిని చూసిన మనిషి మనసైన జాలితో సానుభూతితో ద్రవించక మానదు. అయితే ప్రతినిత్యం వాడిని చూడడానికి, వాడి దీనాలాపాలకి అలవాటు పడి బండబారిపోయిన జనం వాడిని విసుక్కుంటున్నారు, కసిరి కొడుతున్నారు. సరిగ్గా అప్పుడు జరిగిందది. హఠాత్తుగా అవిటి బిచ్చగాడి మొలకి చుట్టుకుని ఉన్న 2 మూరల గుడ్డ పీలిక ఊడి క్రిందికి జారిపోయింది. దాన్నందుకుని తిరిగి చుట్టుకోవడానికి అతనికి చేతుల్లేవు. వాడు నిస్సహాయంగా అక్కడే నిలబడిపోయాడు. తన అంగవైకల్యం పట్ల నిస్సహాయతతో, బాధతో, తన నగ్నదేహాన్ని అందరూ చూస్తున్నారన్న సిగ్గుతో అవిటి బిచ్చగాడు కుజించుకుపోతూ మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు. చాలామంది ఈ దృశ్యాన్ని ఓ వినోదంలా తిలకిస్తున్నారు. కొంతమంది అతని వైపు చూస్తేనే పాపం వస్తున్నట్లు తలలు తిప్పుకున్నారు. బస్టాప్లో నిలబడి ఉన్న ఆ అమ్మాయి యథాలాపంగా మొదటిసారి అతని వైపు చూసింది. మరుక్షణం చప్పున కదిలి వెళ్ళి క్రింద జారిపడ్డ గుడ్డముక్కని అతడి మొలకి చుట్టి లేచి నిలబడటంలో అతడికి సాయం చేసి వెనుదిరిగింది. చాలా కళ్ళు ఆమె వైపు వింతగా విడ్డూరంగా చూస్తున్నాయి. వాళ్లల్లో సామాజిక సేవని గురించి అప్పటిదాకా లెక్చర్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆమె ఎవరి చూపుల్ని పట్టించుకోవడం లేదు. ఇంతలో వెనక నుండి బిచ్చగాడు అమ్మా అని పిలిచాడు. ఆమె ఆగి వెనుదిరిగి చూసింది. ఆమెనే నీటి పొరలు నిండిన కళ్ళతో చూస్తూ అవిటి బిచ్చగాడి కళ్ళల్లో ఉన్న భావం కృతజ్ఞత కాదు, ఆమెలో కన్న తల్లిని దర్శిస్తున్న అనుభూతి. అతడన్నాడు, నీకు దండం పెట్టడానికి నాకు చేతుల్లేవమ్మా. వాడి కళ్ళల్లోంచి అశ్రుబిందువులు జారాయి. ఆమె కదిలిపోయింది. వెనుదిరిగి బిచ్చగాడి దగ్గరికి వచ్చింది. వాడి భుజం మీద చెయ్యి వేసింది. ఆమె స్పర్శలో ఉంది ఓ సానుభూతి కాదు, ఓదార్పు. అక్కడి వాళ్ళు కంటిరెప్పలు ఆర్పడం మర్చిపోయి ఆమెనే చూస్తున్నారు. ఆమె పేరు అమ్రపాలి. కమిషనర్ ఆఫ్ పోలీస్ రెసిడెన్స్. విశాలమైన ఆ బంగ్లా హాల్లో సింహాసనం లాంటి చైర్లో కూర్చొని పైప్ పీలుస్తున్న కమిషనర్ డేవిడ్ మూర్తి ఆ యువతి వైపు చూశాడు. చాలా అరుదైన సౌందర్యం ఆమెది.
22 ఆ యువతి వ్యక్తిత్వం అరుదైనదే అని కూడా విని ఉన్నాడు. 51 డేవిడ్ మూర్తి. ఆ అమ్మాయి పేరు కూడా అరుదైనదే, అమ్రపాలి. అంకుల్, నెమ్మదిగా అంది ఆ అమ్మాయి. ఎస్ బేబీ అన్నాడు డేవిడ్ మూర్తి. వాట్ ఈస్ ద ప్రాబ్లం? మీరు నాకు హెల్ప్ చేయగలరన్న నమ్మకంతోనే వచ్చాను. డేవిడ్ మూర్తి నవ్వి, నేను కాదనగలనేమో అనే అనుమానం నీలో ఉందంటే ఆ విషయం గురించి నేను ముందుగా తెలుసుకోవాల్సిందే చెప్పాడు. అమ్రపాలి వెంటనే మాట్లాడలేదు. తాచుపాములా ఉన్న జడ చివర్ని మెలిపెడుతూ ఆలోచిస్తూ ఉండిపోయింది. డేవిడ్ మూర్తి రెప్పవాల్చకుండా ఆమెనే గమనిస్తున్నాడు. నల్లగా స్ఫోటకపు మచ్చలతో కఠినంగా కనిపించే ఆయన ఎర్రని కళ్ళు కొద్దిగా కుచించుకుపోయాయి. ఆలోచిస్తున్నాడు. నిమిషం తరువాత అమ్రపాలి తలెత్తింది. ఓకే అంకుల్, మిమ్మల్ని నేను అర్థం చేసుకోగలను. పోలీసు వృత్తిలో ఉన్నారు కాబట్టి సమస్య తాలూకు పూర్వాపరాల్ని గురించి తెలుసుకుందే ఏ హామీలు ఇవ్వలేరని నేను అనుకోవడం లేదు. మిమ్మల్ని కలవాలన్న ఆలోచన సరిగ్గా 45 నిమిషాల క్రితమే నాకు వచ్చింది. వెంటనే బయలుదేరొచ్చాను. నా మనసులో పుట్టిన ఆలోచన ఆ మరుక్షణమే బయట పొక్కి ఉన్నా నేనేమీ ఆశ్చర్యపోను. ప్రస్తుతం నేనున్న పరిస్థితి అలాంటిది. మామయ్య ఇప్పటికే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుంటే చెప్పండి, నేనేదో మార్గం వెతుక్కోగలను. మీకు తెలుసు నేను ఇంటెలిజెంట్ గర్ల్నని చాలా నెమ్మదిగా అంది అమ్రపాలి. డేవిడ్ మూర్తి విశాలంగా నవ్వాడు. యు ఆర్ మిస్టేకన్ బేబీ అన్నాడు. నన్ను నువ్వు పొరపాటుగా అర్థం చేసుకున్నావు. మనిషి మనసులో పుట్టిన ఆలోచనల్ని ఎదుటి మనిషి వెంటనే పసిగట్టగలిగిన శక్తిని సంపాదించుకుని ఉంటే మనం ఖచ్చితంగా ఏ స్వర్గంలోనో లేక నరకంలోనో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండేవాళ్ళం. ఇలా త్రిశంకుడి పరిస్థితిలో ఎంతమాత్రమూ బ్రతికేవాళ్ళం కాదు. ఏమంటావు? అమ్రపాలి మాట్లాడలేదు. అసలు నువ్వు ఇంట్లోంచి ఎందుకు బయటికెళ్ళావు? మీకు తెలీదా? నిజంగా తెలీదు. నువ్వు బయటికెళ్ళావని మాత్రం తెలుసు, కారణం తెలీదు బేబీ. ఆ విషయం మీకు చెప్పడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. నేనేమీ తప్పు చేయలేదు అంది అమ్రపాలి. తలూపాడు డేవిడ్ మూర్తి. అతడు తదేకంగా ఆమె మొహంలోకే చూస్తున్నాడు. నేను ప్రేమలో పడ్డాను. దానికి మామయ్య అంగీకరించలేదు. కారణం మీరు ఊహించగలరు. మనస్పర్ధలు ఘర్షణలుగా రూపాంతరం చెందే పరిస్థితుల్లో నేను మామయ్య ఇంట్లోంచి బయటకు వచ్చాను. ఒక్కో మాటే స్పష్టంగా డేవిడ్ మూర్తి మొహంలోకి చూస్తూ చెప్పింది. ఈ పరిణామం మీ మామయ్యకేమిటి? నాకే ఓ షాక్ అంటున్న డేవిడ్ మూర్తి నల్లని కఠినమైన మొహంలో కదలాడే భావాల్ని కనుక్కోవటం అంత తేలికైన విషయం కాదు. ఈ విషయం అమ్రపాలికి తెలుసు. డేవిడ్ మూర్తి కూతురు లిజియా ఆమెకి ప్రాణ స్నేహితురాలు. అయితే లిజియా తన 12వ ఏట లుకేమియాతో మరణించింది. అయినా అమ్రపాలి ఆ ఇంటితో పూర్తిగా సంబంధాలు వదులుకోలేదు. భార్గవ్ నిన్నెంతగా లైక్ చేస్తాడో తెలుసుగా అన్నాడు డేవిడ్ మూర్తి. విహారీ నన్నంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అంకుల్. అతని పేరు విహారా? అవును. అతని సాహచర్యన లేని జీవితాన్ని నేను ఊహించడానికి సైతం ఇష్టపడలేను స్థిరమైన కంఠంతో అంది అమ్రపాలి. అవ్వచ్చు, నువ్వు లేని తమ జీవితాన్ని బలభద్రరావు ఊహించడానికి ఇష్టపడనుకుంటాను. నేను మీ హెల్ప్ కోరి వచ్చిందాన్ని. మీరు ఆ వైపు నుంచి మాట్లాడటం నాకు నిరాశని కలిగిస్తుందని మర్చిపోతున్నారు అంకుల్ చెప్పింది. ఆయన నవ్వి, వాస్తవం చెప్తున్నాను. నీ ప్రాబ్లం ఏమిటో చెప్పు. నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? ఆగి అడిగాడు. వెళ్ళదలుచుకోలేదు, అయిష్టంగా అందామే. కారణం ఉండాలి కదా. ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. కన్న బిడ్డనన్న మమకారాన్ని సైతం చంపుకుని నన్ను వదులుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళని నేనెందుకు ఆశ్రయించాలి? నిన్ను బలభద్రరావు గారికి పెంపకానికి ఇవ్వటంలో వాళ్ళ కారణాలు వాళ్లకున్నాయి కదా. అవ్వచ్చు. నన్ను కన్న తల్లిదండ్రుల ప్రేమాభిమానాలకి దూరం చేసి హక్కు వాళ్ళకెవరిచ్చారు? నువ్వు తరచూ వాళ్ళ దగ్గరికి వెళ్ళేదానివి కదమ్మా. వెళ్ళేదాన్నే, కానీ వాళ్ళ కూతురిగా తిరిగి ఆ ఇంటికి తిరిగి వచ్చే ప్రశ్నే లేదు. అమ్రపాలి ఏదో చెప్పడానికి ఇష్టపడటం లేదన్న విషయం పోలీస్ ప్రొఫెషన్లో పండిపోయిన డేవిడ్ మూర్తి గ్రహించాడు. ఇప్పుడు నువ్వెక్కడుంటున్నావు? నా ఫ్రెండ్ ఎలిజబెత్ ఫ్లాట్లో చెప్పింది. బాల్యంలోనూ యుక్త వయసులోనూ నీ ఫ్రెండ్సు క్రిస్టియన్సేనన్న మాట. డేవిడ్ మూర్తి కంఠం అదోలా మారింది. అమ్రపాలి మొహంలో విచారం చోటు చేసుకుంది. లిజియా పోయిన 4 ఏళ్ల తర్వాత ఎలిజబెత్ పరిచయమైంది నాకు. తను నాకు లిజియాను గుర్తు తేవటంతో పరిచయం ప్రాణస్నేహంగా రూపుదిద్దుకుంది. డేవిడ్ మూర్తి మాట మారుస్తూ, నా నుండి నీకు కావాల్సిన సహాయం ఏమిటో చెప్పనేలేదు అన్నాడు. చెప్తానంటూ ప్రారంభించింది. డేవిడ్ మూర్తి పైపు పీలుస్తూ ఆమె చెప్పబోయే వివరాల కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ బంగ్లాకి 100 గజాల దూరంలో మారుతి జిప్సీ ఆగి ఉంది.
డ్రైవర్ సీట్లో కూర్చున్న జీన్స్ యువకుడు బైనాకులర్స్తో కమిషనర్ బంగళా మెయిన్ గేట్లోంచి పోర్టికోలో ఆగి ఉన్న తెల్ల రంగు ఫియట్ కేసు చూస్తున్నాడు. అతడి వయసు సుమారు 27 ఉండొచ్చు. మనిషి ఫ్యాషనబుల్గాను రూపం మనోహరంగానూ ఉంది. అతడి పక్కన సన్నగా పొట్టిగా పీలగా లాల్చీ పైజామాలో ఉన్న 25 యువకుడు తెలుగు మ్యాగజైన్లో కార్టూన్స్ను చూస్తూ తనలో తని నవ్వుకుంటున్నాడు. బ్యాక్ సీట్లో కూర్చున్న 30 ఏళ్ల ఏ ప్రత్యేకతలు లేని సాధారణమైన వ్యక్తి మొహంలో విసుగు కనిపిస్తోంది. ఆ అమ్మాయి తిరిగి రావటానికి బాగా లేట్ కావచ్చేమో, పోనీ నేను చలం రూమ్కి వెళ్ళిపోతాం అన్నాడతడు. నిజమే, పైగా అమ్మాయి వెళ్ళింది బిగ్ పోలీస్ డాగ్ ఇంట్లోకి. నాకేదో అనుమానంగా ఉంది, లాల్చీ పైజామాతో ఉన్న చలం అన్నాడు. అతడి మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా మరో 10 మినిట్స్ వెయిట్ చేసి చూద్దాం శివ చెప్పాడు. ఈసారి శివ అనే ఆ వ్యక్తి ఏమీ మాట్లాడలేదు. అతని మొహంలో అయిష్టం కనిపిస్తోంది. నన్ను తేనెటీగవని అనుకున్నానే గాని రోమియో అవుతావని కల్లో కూడా అనుకోలేదు, చలం కామెంట్ చేశాడు. జీన్స్ యువకుడు మాట్లాడలేదు. మనుషులు రోమియోలు, మర్డరర్లు, క్రిమినల్స్ అవుతారన్న విషయాలు ముందుగా మనకి కళ్ళలోకి రావు చలం. పరిస్థితులు మనుషుల ప్రవర్తనల్ని శాసిస్తాయి నెమ్మదిగా అన్నాడు శివ. నీ ఫిలాసఫీ నాకు బోర్ కొట్టించదు గురు, లేకపోతే 2 ఏళ్లుగా నీ రూమ్ పార్ట్నర్గా ఉండగలనా చెప్పు అన్నాడు చలం. నెపాన్ని పూర్తిగా పరిస్థితుల మీదకి నెట్టకు బ్రదర్, మనస్తత్వాలను బట్టి కూడా ఉంటుంది జీన్స్ యువకుడు కామెంట్ చేశాడు. కావచ్చు. శివ అతడి మాటల్ని తిరస్కరించలేదు. నువ్వు ప్రతిదీ ఒప్పుకుంటావు, నీ మనసుకి నచ్చని విషయాన్ని కూడా ఖండించవు అన్నాడు చలం. జీన్స్ యువకుడు చలం వైపు కోపంగా చూస్తూ, నేనేదో వెధవ వేషాలేస్తుంటే అది తనకి నచ్చకపోయినా నన్ను మందలించడం లేదన్నది నీ కంప్లైంట్ అన్నాడు. నీ అనుమానం నిజం కావచ్చన్నది నా అనుమానం అని. అయినా ఈ మధ్య నీ మాటల్లో ఎక్కువగా అందం, ఫిగర్, ఫిజిక్, ఎత్తులు, పల్లాలు అన్న మాటలకి బదులు మనుషులు మనస్తత్వాలు దొరలడం విచిత్రంగా ఉంది చెప్పాడు చలం. అదే ప్రేమ గొప్పదనం చెప్పాడతడు. అది అసలు సిసలైన ప్రేమేనంటావా సందేహంగా అడిగాడు చలం. నీకీసారి నా ఈ అఫైర్ మీద కార్టూన్స్ గీసే అవకాశం దొరకదు, మైండ్ ఇట్. అయితే నీది 1 వే ట్రాఫిక్ లవ్ అయిపోతుందే సానుభూతిగా అన్నాడు చలం. తొందరలోనే గ్రీన్ సిగ్నల్ పడకపోతుందా అన్నాడతడు ధీమాగా. నాకైతే నమ్మకం లేదు. అసలు ఆ అమ్మాయి ఎవరు? నేను లేని ఈ 10 రోజుల్లో ఇంతగా ప్రేమ పైత్యం ముదిరిపోయిందో నాకు అంతుపట్టడం లేదు శివ చెప్పాడు. ఆ కథంతా నేను చెబుతాగా, అయినా మనవాడి లవ్ సంగతి ఆ గాడ్ ఎరుగు గాని కనీసం తన పర్సనాలిటీ, కారు, దర్పం ఆ అమ్మాయిని కదిలించకపోవడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. చలం ఆశ్చర్యంగా అన్నాడు ఈ మాట. ఆశ్చర్యం ఏముంది, ఈ కార్లు, హోదాలు ఆమెకి కొత్త కాకపోవచ్చు అన్నాడు శివ. అక్కడే పప్పులో కాలేశావు. తొలిసారిగా ఫియట్ కార్లో అందమైన ఆ అమ్మాయిని చూసి నిజంగానే భ్రమపడ్డావు. నువ్వు ఊహిస్తున్నట్టు ఆ అమ్మాయి ఏ కోటీశ్వరుడి కూతురో కాదు. అందం తప్ప వేరే ఆస్తి ఏమీ లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రస్తుతం ఉద్యోగం కోసం పట్టుదలతో ప్రయత్నిస్తున్న సాధారణమైన మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి అమ్రపాలి. అమ్రపాలి రేర్ నేమ్, వండర్ఫుల్ నేమ్ కూడా ఆరాధనతో చెప్పాడు జీన్స్ యువకుడు. అయితే ఆ కారు సందేహంగా అడిగాడు. ఆమె స్నేహితురాలిది. ఆ అమ్మాయి పేరు ఎలిజబెత్. బంజారా హిల్స్లోని రెడ్ స్టార్ అపార్ట్మెంట్స్ ఫస్ట్ ఫ్లోర్లోని ఓ ఫ్లాట్లో ఉంటుంది. సొంతంగా బ్యూటీ పార్లర్ని రన్ చేయాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం కోటిలోని గౌతమి బ్యూటీ పార్లర్లో ట్రైనింగ్ అవుతోంది. ఆ ఎలిజబెత్కి గెస్ట్గా ఉంటుంది ఈ అమ్రపాలి. మన హీరో గారి ఇన్వెస్టిగేషన్లో తెలిసిన వివరాలివి. ఆ ఇన్వెస్టిగేషన్ కాస్త రాంగ్ రూట్లో నడిచిందన్న విషయం చలంకి తెలీదు. అసలు ఆ అమ్మాయితో మనవాడికి పరిచయం ఎలా అయింది? అబ్బే, పరిచయం అసలు ఎక్కడైంది? అతడి వైపు చూస్తూ చెప్పాడు చలం. అతడు అదేమీ పట్టించుకునే పొజిషన్లో లేడు. బైనాకులర్స్తో కమిషనర్ బంగ్లా కేసు చూస్తున్నాడు. ప్రత్యేకత ఏమీ లేదు. మొట్టమొదటిసారి చిలకల వేటలో అనుకోకుండా కనిపించింది అమ్రపాలి. చలం చెప్పడం ప్రారంభించాడు. అక్కడ మామయ్య నా మీద దండయాత్ర ప్రారంభించాడు. నన్ను లొంగదీసి వెనక్కి రప్పించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాడు అంది అమ్రపాలి. ఎలా? బ్లాక్మెయిల్ చేయడం ద్వారా. ఏ విధంగా? మామయ్య సమర్థత గురించి, పట్టుదల గురించి మీకు తెలియందేమీ లేదనుకుంటాను. అవసరమైతే ఎంత కఠినంగానైనా ప్రవర్తించగలరు. కాబట్టే అతి సాధారణ స్థాయి నుండి తను ఈ స్థాయికి ఎదగగలిగారు. తనకి దక్కని ఏ ఫలితము మరొకరికి అందడాన్ని సహించని మనస్తత్వం ఆయనది. ఆగిందామే. యు మీన్ ఆయన నిన్ను బ్లాక్మెయిల్ చేయడం
అమ్రపాలి తల అడ్డంగా తిప్పుతూ, ఆయన అంత తెలివి తక్కువ వాడేం కాడు. మీరే చెబుతున్నారుగా ఆయనకి నా పట్ల గల అభిమానం గురించి. నెల రోజుల క్రితం నేను ఇంటి నుంచి బయటికి రాబోయే ముందు మా మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ తర్వాత ఆయన నన్ను పన్నెత్తి ఒక్క మాట అన్నది కూడా లేదు. ప్రతి ఉదయం ఎలిజబెత్ ఇంటికి ఫోన్ చేసి నాకు తన అలవాటు చొప్పున గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు, యోగక్షేమాలు విచారిస్తున్నాడు. తన ఊళ్ళో ఉన్నా దూరంగా ఉన్నా ప్రతి రాత్రి నిద్రపోబోయే ముందు గుడ్ నైట్ చెప్పడం మర్చిపోవడం లేదు చెప్పింది. డేవిడ్ మూర్తి విచిత్రంగా చూశాడు. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా అంకుల్. మరో చిత్రమైన విషయం చెప్పనా? ఈ నెల రోజుల్లో ఒక్కసారి కూడా ఆయన నన్ను తిరిగి ఇంటికి రమ్మని కూడా అడగలేదు. రప్పించే ప్రయత్నాలు మాత్రం చేస్తున్నాడు. విహారీ అనే ఆ కుర్రాడిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడన్నమాట. అమ్రపాలి మెల్లగా నవ్వి, ఆయన ఆ రూట్లోనూ రావడం లేదు. అలాంటి ప్రయత్నం చేస్తుంటే ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు, సహజమని అనుకునేదాన్ని. మరి ఆయన ఎలిజబెత్ని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. డైరెక్ట్గానా? కాదు, ఆకాశ రామ్మన్న, టెలిఫోన్ రామ్మన్న టైప్లో అన్నమాట. ఏమని? చాలా క్రూరంగా. నన్ను ఇంట్లోంచి పంపేయకపోతే తన అడ్రస్ గల్లంతైపోతుందని. అది ఆయనేనని ఎలా చెప్పగలవు? నో డౌట్ ఆయనే, సందేహాలకి తావే లేదు. ఎలిజబెత్కి వేరే శత్రువులంటూ ఎవరూ లేరు. ఆ అమ్మాయి చాలా మంచిది. తనకి నాకు మధ్య రహస్యాలంటూ కూడా ఏమీ లేవు. పైగా తన దగ్గర నేను ఉన్నందువల్ల వేరే ఎవరికీ వచ్చే నష్టం లేదు. ఇది ఖచ్చితంగా మామయ్య పనే, ఖచ్చితంగా చెప్పిందామే. నీ అనుమానం నిజమేననుకుందాం. ఈ బెదిరింపుల వల్ల ఆ అమ్మాయి భయపడుతుంది. అంత మాత్రాన నువ్వు తిరిగి ఆయన ఇంటికి వెళ్ళవు కదా, ఆ కుర్రాడి ఇంటికే వెళ్ళొచ్చు, సూటిగా ఆమె వైపు చూస్తూ అన్నాడు డేవిడ్ మూర్తి. అది ఆయనకి ఇంకా కష్టము నష్టము కలిగించే విషయం కాదంటావా? అతడు కుర్రాడేం కాదు అంది అమ్రపాలి. 29 యువకుడు. అయితే అతడికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొదట వాటిని సాల్వ్ చేసుకోవాలి. అప్పుడు కానీ మా పెళ్లి జరగదు. సొంతంగా తనకి అంటూ ఓ గూడు లేని అతడి దగ్గరికి నేను వెళ్ళి ఉండడం అన్నది జరగని విషయమని మామయ్యకు తెలుసు. ఆ విహారీ ఆర్థికంగా నిలదొక్కునే ప్రయత్నంలో ఉన్న వ్యక్తి. అందులో పూర్తిగా సఫలమైతే తప్ప పెళ్లి ప్రసక్తి లేదు. అందుకు 1-2 ఏళ్ళు టైం పట్టొచ్చు. లవ్ ఈజ్ బ్లైండ్ అదోలా అన్నాడు డేవిడ్ మూర్తి. విహారితో 2 రోజుల సాన్నిహిత్యం ఏర్పడితే మీరు ఈ మాట అనరనే నమ్మకం నాకుంది. అతడి ఆర్థిక స్థితి తప్పించి అతడిలో లోపాల్ని వెదికే ప్రయత్నంలో మామయ్య ఓడిపోయాడు. డేవిడ్ మూర్తి మాట్లాడలేదు. పైప్ పీలుస్తూ ఉండిపోయాడు. కొద్ది క్షణాలాగి అడిగాడు, నీ ఫ్రెండ్ భయపడుతోందా? లేదు, తన ప్రాణాలకి ఎలాంటి ప్రమాదమూ ఉండదన్న సంగతి ఆమెకు తెలుసు. మళ్ళీ అదేమిటమ్మా? మామయ్య టార్గెట్ విహారీ. నా పోలీసు బుర్రకి ఏమీ అందనంత అయోమయంగా మాట్లాడుతున్నావు, వివరంగా చెప్పు బేబీ, కొంత విసుగుతో అన్నాడు డేవిడ్ మూర్తి. అమ్రపాలి అదేమీ పట్టించుకోలేదు. చెప్పానుగా, మామయ్య చాలా తెలివైనవాడు. ఆమె తన అనుమానం చెప్పడం ప్రారంభించిన ఆ టైంలో బంజారా హిల్స్ రెడ్ స్టార్ అపార్ట్మెంట్స్ పార్కింగ్ ప్లేస్లో జరిగింది. బ్రౌన్ కలర్ వోల్క్స్ వ్యాగన్ నెంబర్ AFF 9998 కారు. డ్రైవర్ సీట్లోంచి దిగాడు లాంగ్ కోటు, హ్యాటు, నల్ల కళ్ళద్దాలు ధరించిన వ్యక్తి. అతను సరాసరి లిఫ్ట్ కేసి నడిచాడు. అప్పుడే ఆగిన లిఫ్ట్లోంచి టెన్నిస్ ర్యాకెట్ చేతిలో ఉంచుకొని డ్రెస్లో ఉన్న 18 ఏళ్ల యువతి, 65 ఏళ్ల నడివయస్కుడు బయటకొచ్చారు. ఈరోజు 4 బకెట్ల నీరు రావడం గగనమైపోయింది అంటున్నాడు నడివయస్కుడు. 6th ఫ్లోర్ కదంకుల్, కష్టమే, మా వరకు బాగానే ఉంటుంది. 3rd ఫ్లోర్ కదా, ఇంకా పైవాళ్ళు చాలా కష్టపడుతుండి ఉంటారు పాపం. మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నా వాటర్ ప్రాబ్లం మాత్రం సాల్వ్ కావడం లేదు. జుట్టు కత్తిరించుకుని తెల్ల నిక్కరు, టెన్నిస్ ర్యాకెట్ చేతపుచ్చుకుని ఉన్న ఆ మోడ్రన్ టీనేజ్ గర్ల్ మంచినీటిని గురించి ఆ వృద్ధుడితో అంతగా చర్చించడం చెప్పుకోదగిన విషయమే. ఆ అమ్మాయి నోటి నుంచి 3rd ఫ్లోర్ అన్న మాట వినగానే సూట్ వ్యక్తి అప్రయత్నంగా హ్యాట్ని నుదుటి మీదికి లాక్కున్నాడు. వాళ్ళిద్దరూ అతడి వైపు యథాలాపంగా చూశారు. వాళ్ళు వెళ్ళిపోయాక అతడు లిఫ్ట్లోకి ప్రవేశించాడు. అది 3rd ఫ్లోర్లో ఆగగానే బయటికి వచ్చి తనకి ఎంతో పరిచయం ఉన్న ప్రదేశంలో నడుస్తున్నట్లు చకచకా నడుస్తూ ఫ్లాట్ నంబర్ 322 ముందు ఆగాడు. అక్కడ మెరుస్తున్నాయి గోల్డ్ కలర్ అక్షరాలు, CH ఎలిజబెత్ BSc. రెప్ప వాల్చకుండా ఆ పేరు వైపు చూసిన అతడు అటు ఇటు చూస్తూ జేబులోంచి కీబంచ్ తీశాడు. అది ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు, స్కూలుకి వెళ్ళిన పిల్లలు తిరిగి వచ్చేసి ఖాళీ కడుపుల్ని చిరుతిళ్లతో నింపుకునే ప్రయత్నం చేసే టైం. తననెవరూ పట్టించుకునే అవకాశం లేదన్న విషయం
సంతృప్తినివ్వడంతో అతను డూప్లికేట్ కీస్తో డోర్ ఓపెన్ చేసి ఆ ఫ్లాట్లోకి ప్రవేశించాడు. సరిగ్గా అదే టైంలో ట్యాక్సీలోంచి ఓ ఫ్రెండ్తో దిగిన 23 తెల్లని పొడుగాటి బాబ్డ్ హెయిర్ అందమైన యువతిని రిసెప్షనిస్ట్ పలకరించింది. హలో మిస్ ఎలిజబెత్, త్వరగా వచ్చేశారు. మీ ఫ్రెండ్ మిస్ యూనివర్స్ ఓ హాఫ్ అన్ అవర్ క్రితమే బయటికి వెళ్ళగా చూసినట్టు గుర్తు, చెప్పింది ఆకర్షణీయమైన చిరునవ్వుతో. గ్రీన్ కలర్ షిఫాన్ శారీ, స్లీవ్లెస్ బ్లౌజ్లో ఉన్న ఎలిజబెత్ తన అందమైన తెల్లని గుండ్రని భుజాలు కొద్దిగా ఎగరేసి, ఐసీ, తన ఈ టైంలో బయటకు వెళ్ళడం ఆశ్చర్యకరమైన విషయమే. తనని ఈ మధ్య రోడ్ సైడ్ రోమియో ఒకడు వెంటాడుతున్నాడు. ఓ చక్కని బాడీగార్డ్ జీతం భత్యం లేకుండా దొరికినందుకు అది సంతోషించదు కదా. నా అనుమానం నిజమై ఉండని పక్షంలో వాడి ప్రాంతాల్లో కనిపించుంటే ఏ పోలీస్ స్టేషన్కో వెళ్ళుంటుంది కంప్లైంట్ ఇవ్వడానికి. లేకపోతే నేను గంట క్రితం రింగ్ చేసి సలీమాని తీసుకొస్తున్నానని చెప్పాను కూడా అంటూ తన పక్కనున్న ముస్లిం యువతి వైపు తిరిగి, షీజ్ గౌతమి అపార్ట్మెంట్స్ ఓనర్ కాదులే, జోక్ చేసి రిసెప్షనిస్టు నైస్ గర్ల్ చెప్పి, గౌతమి ఈమె నా ఫ్రెండ్ సలీమా అని ఇంతకు ముందే మాటల్లో చెప్పాను కదా. ఈ ఉదయం బాంబే నుంచి వచ్చింది. ఇండియన్ ఎయిర్లైన్స్లో ఎయిర్ హోస్టెస్గా చేస్తోంది. ఇంట్రడ్యూస్ చేసింది. హలో అంది గౌతమి. హలో అంటూ బదులు చెప్పింది సలీమా. అక్కడి నుంచి కదులుతూ ఆమ్రపాలిని మిస్ యూనివర్స్ అంటుంది గౌతమి, చెప్పింది ఎలిజబెత్. మిస్ సలీమా, మీరింతవరకు ఆమ్రపాలిని చూడలేదా? సలీమా చిరునవ్వుతో తల అడ్డంగా తిప్పింది. అయితే మీరు వెళ్ళబోయే ముందు నా దగ్గరకు వచ్చి నా మాటలు పొగడ్తలు అతిశయోక్తులు కావని ఒప్పుకుని తీరుతారు. మీరు, నేను, ఎలిజబెత్ కూడా అందగత్తలమే. కానీ ఆమ్రపాలి ముందు 1000 వోల్టుల బల్బు ముందు 0 వోల్ట్ బల్బులు మాత్రమే, చెప్పింది గౌతమి. రూపము వ్యక్తిత్వము అద్భుతం అని చెప్పబడుతున్న ఆ అరుదైన యువతిని చూడడానికి నేను చాలా ఆసక్తిగా ఆతృతగా ఉన్నాను, చెప్పింది సలీమా. కొద్ది నిమిషాల్లో చూస్తావు కదా అంది ఎలిజబెత్ కదులుతూ. వాళ్ళు లిఫ్ట్లోకి వెళ్ళగానే ఓ యువకుడు రిసెప్షనిస్ట్ గౌతమి దగ్గరికి వచ్చి, మిస్ లిజీ ఇంటికి మరో గెస్ట్ వచ్చినట్టుందే అడిగాడు. గౌతమి అతడి వైపు చిరాకు నవ్వు కలిసిన మొహంతో చూసి, తన ఫ్లాట్ ఎదురుగా ఉన్న ఆమె మిమ్మల్ని పట్టించుకోదు. తన దృష్టిలోకి వచ్చేందుకు మీరు చేసిన ఏ ప్రయత్నమూ ఫలించలేదు. ఇంకా ఆమె పట్ల మీకెందుకంత తపన మిస్టర్ వసీముద్దీన్ అంది. తెల్లగా ఫ్యాషనబుల్గా పెంచిన గడ్డంతో మ్యాన్లీగా ఉన్న ముస్లిం యువకుడి మొహంలో నిరాశ. నిశ్శబ్దంగా కదిలిపోయాడక్కడి నుండి. అయితే అతని మొహంలో చకచకా కదిలిపోయిన భావాల్ని, కళ్ళల్లో పండిన ఎర్ర జీరల్ని మిస్ గౌతమి గమనించలేదు. గౌతమి పక్కన కూర్చున్న ఓ క్లర్కు ఆమెతో, పూర్ ఫెలో, భారత్ పాకిస్తాన్ల క్రికెట్ కెప్టెన్ల పేర్లు కలిసి పెట్టుకున్నంత మాత్రాన ఎలిజబెత్ లాంటి అందమైన అమ్మాయి అమాంతం వచ్చి ఒళ్ళో పడుతుందనుకున్నాడు కాబోలు అన్నాడు. అతడికి క్రికెట్ పిచ్చి. నిజంగా అతను పూర్ ఫెలోనే. కనీసం అతడిని ఇంతవరకు ఎలిజబెత్ గుర్తించినట్టు కూడా నాకు కనిపించదు. పాపం, అతడింతకు ముందు 2nd ఫ్లోర్లో ఉండేవాడు. ఎలిజబెత్ పట్ల ఆకర్షణ కలిగాక 3rd ఫ్లోర్లోకి, ఆమె ఫ్లాట్కి ఎదురుగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ని అనవసరమైన ఖర్చుతో రెంట్కి తీసుకున్నాడు. ప్రయోజనం శూన్యం. పెదవి విరిచింది గౌతమి. నాకు విషయం గుర్తొస్తోంది. భారతదేశపు నంబర్ 1 అందాల తార శ్రీదేవి ఆ మధ్య బొంబాయిలో తనకంటూ సొంతానికి 60 లక్షల ఖరీదుతో ఓ ఫ్లాట్ కొనుక్కుంది. ఆమె వీరాభిమాని ఒకడు సరిగ్గా ఆమెకు ఎదురుగా ఉన్న ఫ్లాట్ని పోటీపడి 80 లక్షలు పోసి కొన్నాడు. మన వీర ప్రేమికుడు వసీముద్దీన్కి ఎంత లాభించిందో అతనికి అంతే ప్రయోజనం చేకూరింది. 20 లక్షల చెలుమొదిలింది అని చెబుతున్న అతగాడికి సినిమా పిచ్చి మహాద్భుతంగా ఉంది. వాడెవడో నీబోటి వాడై ఉంటాడు అంది గౌతమి. పైగా ఎలిజబెత్కి ఏదో లవ్ అఫేర్ ఉంది. ఓ యువకుడితో క్లోజ్గా మూవ్ అవ్వడం నేను కళ్ళారా చూశాను. ఆ విషయం తెలిస్తే ఈ మానవుడు సూసైడ్ చేసుకుంటాడు కాబోలు అన్నాడతడు. గౌతమి నిట్టూర్చి, ఎలిజబెత్ లాంటి డబ్బున్న అందమైన అమ్మాయిని ప్రేమించడానికి ఎందరో ముందుకొస్తారు. అదేమంత గొప్ప విషయం కాదు. నేను ఇక్కడ ఉద్యోగంలో చేరినప్పటి నుండి ఎందరినో ప్రేమించడానికి ప్రయత్నించాను. కానీ వాళ్ళెవ్వరూ నన్ను ఆ దృష్టితో చూడటానికి మాత్రం ఇష్టపడలేదు. ఎందుకంటే నాకు అందమున్న డబ్బు లేదు కాబట్టి అంది. నీలాంటి అమ్మాయి కోసం ప్రాణం పెట్టే నాలాంటి వాళ్ళు నీ దృష్టికి ఆనరు కదా అన్నాడతడు నిరాశగా. నీ దగ్గర డబ్బు లేదు కదా, నీకు కార్లు మేడలు కావాలి. నువ్వు వాస్తవిక జీవితంలో కంటే కలల్లో జీవించడానికి ఇష్టపడతావు. దాని మూలంగా నువ్వు జీవితాన్ని ఎంతగా నష్టపోతున్నావో నీకు ఇప్పట్లో అర్థం కాదు అన్నాడతడు. గౌతమి మాట్లాడలేదు. ఇప్పుడు నీ కలల్లో ఊహల్లో విహరిస్తున్న ఆ రాజకుమారుడెవరో నేను తెలుసుకోవచ్చా గౌతమి అడిగాడతను. ఆశ్చర్యపోనంటే చెబుతాను.
నెమ్మదిగా అంది గౌతమి. చెప్పు, పెద్దగా ఆసక్తి లేకుండా అడిగాడతను. వసీముద్దీన్. అతడు నోరెళ్లబెట్టాడు. 3rd ఫ్లోర్లో తన ఫ్లాట్ ముందు నిలబడి వ్యానిటీ బ్యాగ్లోంచి కీస్ తీసి లాక్ తీయడానికి ఎలిజబెత్ సిద్ధమవుతున్న క్షణాల్లో కొద్ది నిమిషాల ముందు లోపలికి ప్రవేశించిన ఆగంతకుడు మెరుపులా ఓ బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. అతని చేతిలో తళతళలాడుతున్న చాకుంది. ఇదేమీ తెలియని ఎలిజబెత్ చిరునవ్వుతో తన ఫ్రెండ్ సలీమాతో లోపలికి అడుగుపెట్టింది. తను అసలు విహార్ని ఏమాత్రం పట్టించుకోనట్టు, ఇందులో అతడి పట్ల తనకి ప్రత్యేకమైన వైరం కోపం ఏమీ లేనట్టు, కష్టమంతా నా పట్లేనన్నట్లు నన్ను నమ్మించడానికి మామయ్య చేసే ప్రయత్నాలు నాకు అర్థమవుతూనే ఉన్నాయి. నన్ను తప్పుదారి పట్టించేందుకే ఆయన ఎలిజబెత్ని బ్లాక్మెయిల్ చేయించడం. విహారి జోలికి తను రాడు అన్న నమ్మకం నాకు కలిగిందన్న నమ్మకం తనకి ఏర్పడిన మరుక్షణం అతడిని హత్య చేయించడానికి సైతం తను సందేహించడు. ఆ రోజు నాకు అనుమానం కలగకుండా ఉండేందుకే అద్భుతంగా నటిస్తూ నా కళ్ళకి గంతలు కట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. మీకు ఇప్పటికైనా అర్థమైందనుకుంటాను. చెప్పడం ఆపి డేవిడ్ మూర్తి మొహంలోకి చూసింది అమ్రపాలి. నువ్వు పూర్తిగా రాంగ్ రూట్లో ఆలోచిస్తుండొచ్చుగా. ఆమె తల అడ్డంగా తిప్పుతూ, నా ఆలోచనలు సరైన రూట్లోనే నడుస్తున్నాయన్నది నా ప్రగాఢ నమ్మకం అంది. నీ అనుమానాన్ని ఆయన దగ్గర వ్యక్తపరచవచ్చు కదా. దానికి ఆధారాలు చూపించమంటాడు. ఈ క్షణంలో నాకు విహారికి పెళ్లి చేయడానికి తను సిద్ధమంటాడు. అది మరీ మంచిది. నువ్వెందుకు అభ్యంతరం చెప్పాలి? అభ్యంతరం నాది కాదు, విహారీది. ఆ విషయం మామయ్యకి తెలుసు. అందుకే లౌక్యంగా మాట్లాడగలడు. విహారుని గురించి అన్ని వివరాలు ఆయన ఎప్పుడో సేకరించాడు. అతడి స్వభావం, మనస్తత్వం గురించి ఆయనకి తెలుసు. తన హోదాకి, పలుకుబడికి, డబ్బుకి లొంగే మనిషి అతడు కాదని తెలుసు. అందుకే భయపడుతున్నాడు. నువ్వు మీ అంకుల్ గురించి మరీ ఘోరంగా ఆలోచిస్తున్నావేమో అన్నాడు డేవిడ్ మూర్తి. ఏమిటి ఘోరం అంకుల్? మీరేమీ తెలియనట్లు నటించకండి. రాజకీయాల్లో ఉన్న మనుషులు ఎంతగా రాటు తేలిపోతారో నాకు తెలియదనుకుంటున్నారా? వారం క్రితం జరిగిన బార్ పేల్చివేత సంఘటన వెనక ఉన్న క్రూరశక్తి మామయ్య అన్న విషయం నాకు తెలీదని భావిస్తున్నారా అంకుల్? ఉలిక్కిపడ్డాడు డేవిడ్ మూర్తి మొట్టమొదటిసారిగా. భయపడకండి, నేను ఎవరితోనూ చెప్పను అదోలా నవ్వి అంది అమ్రపాలి. ఈ విషయం నీకెలా తెలుసు? మామయ్యకి మీకు అంతా మీలాంటి కీలకమైన 2-3 వ్యక్తులకి తప్ప తెలియని ఈ విషయం నేను తెలుసుకోగలిగాను కేవలం కారణాలను ఊహించి మాత్రమే. డేవిడ్ మూర్తి మొహంలో కొద్దిపాటి విస్మయం. బార్ని పేల్చివేసిన దుండగుల కోసం మీ పోలీస్ డిపార్ట్మెంటు చెమటలు కక్కుతూ గాలిస్తోంది. నేరస్తులను ఉపేక్షించే ప్రసక్తే లేదని సీఎం స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ఈ వ్యవహారం అంతా గొప్ప డ్రమటిక్గా నడుస్తోంది. పాపం, ఈ ఖరీదైన బార్ యొక్క ప్రధాన పెట్టుబడిదారైన భానురావుతో మామయ్య స్నేహం కొనసాగుతూనే ఉంది. ఇక్కడే తెలియడం లేదా తన స్వార్థం కోసం ఆయన ఎంతకైనా దిగజారగలడని? మీరు చెప్పినట్టు అతనెంతగానో ప్రేమించే నన్ను ఓ అనామకుడికి అప్పగించడానికి ఆయన బలిచక్రవర్తో సిబి మహారాజో కాదు, విహారి ప్రాణాలు తీయించడానికి ఆయన ఎంత మాత్రం వెనుకాడడు. నాకు ఈ మధ్య మామయ్య జీవన విధానం బొత్తిగా నచ్చడం లేదు. ఆయన గ్రిప్పులోంచి పూర్తిగా బయటపడదలుచుకునే నేను ఇంట్లోంచి బయట అడుగు పెట్టాను. మీకు చెప్పాల్సిందంతా చెప్పేశాను. ఇప్పుడు చెప్పండి, మీరు నాకు హెల్ప్ చేయగలరా? డేవిడ్ మూర్తి చేతిలోని పైపు అర్ధాంతరంగా ఆగిపోయింది. అతను ఆమె ప్రశ్నకి సమాధానం చెప్పకుండా దాన్ని వెలిగించుకునే ప్రయత్నంలో ఉండిపోయాడు. అతడి నల్లని మొహంలోని దట్టమైన కనుబొమలు ఒక్కసారిగా దగ్గరై అక్కడ ముడి చుట్టుకుని పడుకున్న జాతి పాము పిల్లని గుర్తు తెస్తోంది. మిమ్మల్ని కేవలం ఓ పోలీస్ ఆఫీసర్గా భావించి మాత్రమే నేను మీ దగ్గరికి రాలేదు. నా ఒకనాటి ప్రియ స్నేహితురాలు లిజీ తండ్రి అయిన మీరు నా తండ్రి లాంటి వారేనని భావించి నన్ను అర్థం చేసుకుని మీ బిడ్డగా భావించి సాయం చేస్తారనే వచ్చాను. చివర్లో ఆమె కంఠం రుద్ధమైంది. తల వంచి పైపు వెలిగిస్తున్న డేవిడ్ మూర్తి మొహంలోని భావాలు ఆమెకి సరిగా కనిపించలేదు. 2 నిమిషాల పాటు అతడేమీ మాట్లాడలేదు. ఆమె నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది. తరువాత, నేను నీకు ఎలాంటి సాయం చేయాల్సి ఉంటుంది అడిగాడు. విహారికి మామయ్య మూలంగా ప్రాణాపాయం లాంటిది జరగకుండా చూసే బాధ్యతలో నాతో పాటు మీరు కూడా పాలు పంచుకోండి. అతడు చాలా మొండివాడు. దేన్ని లక్ష్యపెట్టే స్వభావం కలిగినవాడు కాడు. మొదట్లో మామయ్య స్వభావం గురించి తెలిసి నేను పొరబడ్డాను. నా ఇష్టాన్ని నిదానంగా అయినా మన్నిస్తాడనే భావించాను.
ఇప్పుడు తన భద్రత పట్ల నాకున్న భయం విహారికి లేదు. అతన్ని నాతో పాటు మీ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నంలో కూడా విఫలమయ్యాను. కానీ నిదానంగా తీసుకురాగలను. ఈలోగా మీరు స్పెషల్ కేర్ తీసుకుని నేను అనుమానిస్తున్న వైపు నుంచి అతడికి ఏ ప్రమాదం వాటిల్లబోతోందోనని తెలిసిన ముందుగా నన్ను హెచ్చరించాలి. అది మీరే చెయ్యగలరు. ఆ దమ్ము ధైర్యం మీకు మాత్రమే ఉన్నాయి, కాదంటారా? అఫ్కోర్స్ అన్నాడు డేవిడ్ మూర్తి. నువ్వు కోరిన సాయం చేస్తానని నీకు మాట ఇవ్వడానికి ముందు నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. ఎంత ప్రయత్నించి వెలగని పైపుని విసుగుతో టీపాయ్ మీద పెట్టేస్తూ అన్నాడు. ఏమిటది? ఆతృతగా అడిగింది. నువ్వు తెలివైన దానివని నాకు తెలుసు. అయితే నువ్వు నా పట్ల పూర్తిగా నమ్మకం ఉంచి ఈ బాధ్యతను పూర్తిగా నాకు వదిలేస్తే నేను కేర్ఫుల్గా ఈ వ్యవహారాన్ని పట్టించుకోగలను. అంటే మీ సందేహం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నువ్వు మళ్ళీ ఏ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీనో సంప్రదించి రెండో ప్రయత్నం చేశావంటే నాకు ఇందులో ఇంట్రెస్ట్ పోతుంది. పైగా నీకు లేనిపోని చికాకులు చిక్కులు ఎదురవుతాయి. ఏమంటావు? కథ కొనసాగు.